శ్రీమాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఇద్దరు స్త్రీల వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పులు జరగబోతున్నాయి. మీరు వింటుంది వాస్తవమేనండి. ఓం శ్రీమాత్రే నమః. ఎందుకంటే ఈసారి ఈ రాశి మార్పు, నక్షత్ర మార్పు సాధారణ మార్పు కాదు. ఇది చాలా కాలం తర్వాత మీ జీవితంలో ఒక పెద్ద శక్తి, ఒక వెలుగు, అతి ముఖ్యమైన మార్పు తెచ్చే సమాచారం. ఈ మాసంలోనే ఈ రోజున ఎంత ముఖ్యం మాటల్లో చెప్పడం కష్టమే. ఇది మీ జీవితంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆ ముగింపు, ఆ కొత్త ఆరంభం, ఆ శాంతి, ఆ పరిష్కారం వచ్చే రోజు. ఈరోజు మీ మధ్య ఏం చేసినా ఆలస్యం జరుగుతుంది. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఇలా స్పందన రాకపోవటం, మనసులోనే తెలియని టెన్షన్, ఏదో అర్థం కాని భారంతో నడవటం, కొన్నిసార్లు ఒంటరిగా ఉండి ఎవరో చూస్తున్నట్లు అనిపించడం, ఇవన్నీ కూడా మామూలు సంగతులు కావు. గ్రహాలు మారే ముందు ఎప్పుడూ కూడా ఇలాంటి చిన్న చిన్న సంకేతాలు వస్తాయి. మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఈ మధ్య కొంచెం విచిత్రంగా అనిపించి ఉంటుంది. ఈరోజు అతి స్ట్రాంగ్గా ఉన్న ధైర్యం, మరుసటి రోజు సైలెంట్గా ఉండిపోయిన ఎనర్జీ, రాత్రి ఒక్కసారిగా వచ్చిన అనామక ఆలోచనలు, ఉదయం మాత్రం ఆశ్చర్యంగా ప్రశాంతవంతమైన మనసు, ఇవన్నీ కూడా దైవ సూచనలు. ఎందుకంటే ఇప్పుడు ఈ రాశికి సువర్ణ శాంతిని, ఆకర్షణ, ఆర్థిక అభివృద్ధిని, సంబంధాల్లో మరుదోర్యాన్ని తెచ్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ మధ్య మీరు గమనించి ఉండరు, మీరు ఒత్తిడి పెట్టిన వారు దూరం అవుతున్నారు. మిమ్మల్ని ఒత్తిడి పెట్టిన వారు దూరం అవుతున్నారు. మీ జీవితంలోనే ఆపుతున్న అడ్డంకులు మెల్లగా కూడుతున్నాయనే భావన, పాత సమస్యలకు కొత్త తలుపులు కనిపించటం, మనసులోనే ఏదో మంచి జరుగుతుంది, చిన్న ధైర్యం, ఇలా ఉండటం ఈ రోజున మీరు వినబోయే శుభవార్త, చేయాల్సిన పరిహారం అని స్పష్టంగా తెలుసుకుంటారు. ఈ వీడియోలో ఈ రాశివారు బయటికి ఎంత స్ట్రాంగ్గా కనిపించినా లోపల మాత్రం ఎన్నో గాయాలు దాచుకుని నడుస్తారు. చిన్నప్పటి నుంచి కూడా బాగా పెద్దగా ఆనందాలు చిన్నగా వచ్చిన రాశి ఇది. చిన్నగా వచ్చిన రాశి. కానీ ఇప్పుడు మాత్రం ఆ గాయాలకు మార్పు రాబోతుంది, ఆ భారానికి ముగింపు రాబోతుంది. మీరు నడిచిన ప్రతి అడుగులో కూడా విలువ చెప్పే సమయం మొదలవుతుంది. ఇప్పుడు మీ జీవితంలోనికి అడుగు పెట్టబోతున్నాడు మీ గ్రహం. మీరు అనుభవించబోయే ప్రతి మార్పు, ప్రతి సంకేతం, మంచి వార్త, ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి మీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఈ రాశి మీ ప్రత్యేకమైన జీవితం ఈ మధ్య ఒక మౌన మార్పులు అనుభవిస్తుంది. ఎన్నాళ్లగానూ నిరంతరంగా కొనసాగుతున్న బాధలు, ఆనందాలను ఒక్కసారిగా ఇది ఏదో ఒక కొత్తగా మారబోతుందని చెప్పినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు చిన్నప్పటి నుంచి బాధలను తమ భుజాలపైనే మోసుకుంటూ ముందుకు రావడం అలవాటు. సహాయం లేకుండా ఎలా పడ్డారో, వెంటపడ్డ వాళ్ళకన్నా ముందే పరిగెత్తుతారు. ఎవరు అర్థం చేసుకోని వారు చెప్పినా కన్నీళ్లు, అదృష్టం నుండి వచ్చిన దెబ్బలు, అవకాశాల దగ్గరే మూతపడిన తలుపులు అన్నీ కూడా ఇవి మీకు కొత్తవేమీ కాదు. అయినా ఈ సమయంలో మాత్రం ఉదయం భారం అవ్వకుండా ఇవన్నీ త్వరలోనే ముగుస్తాయని అద్భుతవంతమైన అంతర్గత ధైర్యం కూడా వస్తుంది. ఈ ధైర్యం మానవుల్లో నుంచి వచ్చింది కాదు, మీరు యొక్క ఆత్మ లోతుల్లో నుంచి వస్తున్న ప్రకల్పనలు. ఎవరూ గమనించకపోయినా, ప్రోత్సహించకపోయినా ఇక కొంచెం సహనంతో ఉండండి. ముందున్న దారి మీకోసం తెరుచుకుంటుందని ఒక అంతర్గత వాణి మీరుని లేపుతుంది. ఈ రోజున మీ జీవితం ఎలా ఒక్కసారిగా మారబోతుందో వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి ముందుగా వీడియోని పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. కింద కామెంట్ రూపంలో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఈ రాశి వారు ఏ పరిస్థితుల్లో అయినా సరే ముందుగా లోతుగా విశ్లేషించే శక్తి కలిగిన వారు. చిన్నతనం నుంచే జీవితంలోనే సాధారణంగా కనిపించే విషయాల్లో కూడా వీరు ఒక ప్రత్యేకమైన దైవిక శక్తిని అనుభవిస్తూ ఉంటారు. ఇందులోకి అడుగు పెట్టగానే ఏదో శాంతి, ప్రశాంతత, దైవానుగ్రహం ఉన్నట్టుగా అనిపించడం వీరికి చాలాసార్లు జరిగే విషయం. ఇది సాధారణం కాదు. ఇది ఈ రాశి వారి అంతర్గత శక్తి, దైవిక రక్షణ ఎప్పుడూ వీరితోనే ఉందని సూచించే శక్తి సంకేతం. వీరి ఆలోచనలు ఎప్పుడూ సూటిగానే ఉండవు, చాలా లోతుగా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అందరి శ్రేయస్సు కోసం ఆలోచించే హృదయం వీరి ప్రత్యేకత. పక్కవారి బాధను చూసి తట్టుకోలేరు, ఇతరుల కష్టాన్ని చూసి ఎలా సహాయం చేయాలనే భావన వెంటనే వస్తుంది. ఎంత కఠినమైన వ్యక్తితో మాట్లాడినా వీరి కరుణామయ హృదయం ఆ వ్యక్తిగానే మార్చేస్తుంది. విధి ఏమిటంటే మీ జీవితం చిన్నప్పటి నుంచి కూడా ఏ పూల పాన్పులాగా ఉండదు. ఎంత కష్టపడ్డారో, ఏదో సాధించాలని తపన పడ్డారో, కష్టానికి తగ్గ ప్రతిఫలం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇబ్బందులు, బాధ్యతలు, అనుభవాలు, మోసాలు, అవమానాలు, ఇవన్నీ కూడా వీరి జీవితంలోనే భాగంగానే ఉంటాయి. కానీ ప్రతి తుఫాన్ను అధిగమిస్తూ తమ సైలెంట్ స్ట్రెంగ్త్తో జీవితాన్ని మరిన్ని నిలబెట్టుకునే మానసిక ఈ రాశివారి ఉంది. ఆడవారికైనా మగవారికైనా ఉంటుంది. ఎంత సైలెంట్గా ఉంటారో అంతే లోపల వారిలో పనిచేస్తుంది. వీరి విషయంలో గొప్ప విశేషం ఏమిటంటే ఏ దుష్ట వ్యక్తి దగ్గరికి వచ్చినా ముందే వారి అసస్వరూపం వీరి మనసుకు అర్థమైపోతుంది. ఎవరు నిజంగా మంచివారు, ఎవరు నటిస్తున్నారు, ఎవరు ఉపయోగించుకునేందుకు వచ్చారు అనేది వారి హృదయం వెంటనే చెప్పేస్తుంది. గతంలో వీరు నమ్మి మోసపోయిన ఒక సిచ్యువేషన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఈ సమయంలో విశ్వం మీ రాశి వారిని చెడు మనుషుల నుంచి
తొలగిస్తూ నిజమైన వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్లే పనిలో బిజీగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ నక్షత్ర మార్పు ఈ రాశి వారిని అత్యంత లోతుగా ప్రభావితం చేస్తుంది. ఈ రోజున వీరికి లోపల ఒక మహామార్పు మొదలవుతుంది. బయటకు చూస్తే డబ్బుదారి కొంచెం సులభంగా కదులుతున్నట్టుగా అనిపించవచ్చు. అనుకోని ఖర్చులు రావచ్చు. ఇంట్లో ఎవరు డబ్బు విషయం చెప్పినా మనసుకు భారంగా అనిపించవచ్చు. కానీ ఈ మొత్తం పరిస్థితి అసలు నష్టం కాదు. ఇది కొత్త దారి ప్రారంభం కోసం పాత దారిలోని అడ్డంకులు తొలగించే సూచన. పాత శక్తులు తుడిచిపెట్టుకొని కొత్త అవకాశాలు అందుకునేందుకు స్పేస్ తయారవుతుంది. పెట్టుబడుల విషయంలో ఈ రోజున అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరు ఎక్కడ పెట్టుబడి పెట్టలే అని చెప్తే శివత్రినేత్రం ఒక ఇయర్ ఫీలింగ్ లోపల నుంచి వస్తుంది. ఇక మంచిదా ప్రమాదం ఒక క్షణంలోనే అర్థమైపోతుంది. ఆ క్షణంలోనే పరమాత్మ మీకు అన్నీ చెప్తాడు. అందుకే నష్టానికి దారితీసే నిర్ణయం తీసుకోరు. ఉద్యోగం చేసే ఈ రాశివారు ఈ రోజున పనిలో ఒత్తిడి అనిపించవచ్చు. సుపీరియర్స్ ఎవరు తమ పనిని డబ్బులు చెక్ చేసుకున్నట్టు అనిపించవచ్చు. ఏదో చిన్న మాట మనసుకు గుచ్చినట్టు ఫీల్ అవ్వచ్చు. కానీ ఇవన్నీ మీ పేషెంట్స్ని టెస్ట్ చేసే చిన్న చిన్న పరీక్షలు మాత్రమే. విశ్వం ఒక పెద్ద అవకాశాన్ని ఇవ్వడానికి ముందుగా మీలోనే మానసిక బలాన్ని రెప్పపాటు లేనట్టుగా పెంచుతుంది. ఆరోగ్యం చూసుకుంటే బయటకు బాగానే కనిపించడం, లోపల అలసట, రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఉదయం లేటుగా లేవడం అనిపించటం ఈ రోజున మీలో జరగవచ్చు. ఇది ఫిజికల్ ప్రాబ్లం కాదు, మెంటల్ ప్రెషర్ మాత్రమే. ఎందుకంటే ఈ రోజున ఈ రాశి వారికి మెదడు భయంకర వేగంతో పనిచేస్తుంది. భవిష్యత్ పెండింగ్ ప్లాన్లు, కెరియర్, కుటుంబ బాధ్యతలు, పాత అనుభవాలు, చిన్న చిన్న ఆందోళనలు ఇవన్నీ కూడా ఒకే సమయంలో మనసుతో పరిగెడుతున్నాయి. కానీ ఈ ఒత్తిడిని జీవితంలోనే వచ్చే పెద్ద మంచి మార్పుకు గ్రీన్ సిగ్నల్. మీ చుట్టూ ఎవరు అసూయతోనే మీ గురించి మాట్లాడారు, మీ పట్ల కొందరు ఈర్ష్యతో ప్రవర్తించారు. కానీ ఈ రాశివారు బయటికి స్పందించకపోయినా లోపల హృదయం స్పందిస్తుంది. ఈ రాశి వారికి సమయం నిజంగా ఒక బంగారు దర్శనం ఈ రోజున మారిపోతుంది. గత కొద్ది మాసాలుగా ఎదురైన ఒత్తిళ్లు, ఆలోచనలు, ఆరోగ్య సమస్యలు, పనిలో వచ్చిన అడ్డంకులు అవన్నీ కూడా ఈ కాలంలో నెమ్మదిగా తొలగిపోతూ ఒక వెలుగు కిరణం మాదిరిగా ఆత్మవిశ్వాసం, ధైర్యం మళ్ళీ మీలో పుట్టుకొస్తుంది. మీరు అనుకున్న పనులు ఒకదాని వెంపట ఒకటి సెట్ అవుతాయి. దశలు మారినప్పుడు ఎలా వాతావరణం మారిపోతుందో అలాంటి మార్పే మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది. ముఖ్యంగా న్యాయపరమైన విషయాలు, మీరు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక ఫలితం ఇప్పుడు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. కేసులు, వివాదాలు, భూమి సంబంధిత సమస్యలు, వారసత్వం విషయాలు ఏదైనా ఉన్న గెలుపు మీ వైపే వంగి సమయం ఇది. అదృష్టం మీపైనే చిరునవ్వు చిందించే దశగా పయనిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ విజయాలకు గౌరవం లభిస్తుంది. అయినప్పటికీ కూడా వీరి మానసిక బలం ఎప్పటికీ తగదు. ఎందుకంటే ఈ రాశి వ్యక్తులు సాధారణ జాతకులు కాదు, మీరు మహాజాతకులు. వీరి జీవితం ఒక డివైన్ మిషన్ లాగా ప్రయాణం. నీలి ఆకాశంలో లోతుగా, పవిత్రంగా, నిశ్శబ్దంగా, శాంతితో నిండిపోయింది. ఈ సమయంలోనే మీరు శాంతితో పెరగడం, ఏదో పవిత్రమైన శక్తి నిలిచినట్లుగా అనిపించడం, మీ మనసులో ఒక సైలెంట్ కాన్ఫిడెన్స్ పెరగడం ఈ శుక్ర సంచారం. ఈ రాశి వారికి కేవలం మరి మీ ఆత్మను మార్చే ఒక అందని ఒక శక్తిని, కొత్త దారిని, కొత్త భాగ్యాన్ని, కొత్త మనుషులను మీ జీవితానికి పరిచయం చేయబోతుంది. ప్రత్యేక మార్పులు తీసుకొస్తుంది. ఈ రాశి స్వభావం మొదటి నుంచి శాస్త్రీయ ఆలోచన, పరిశుభ్రత, పరిపూర్ణతత్వం, విశ్లేషణాత్మకత, లోతైన పరిశీలన ఇవన్నీ కలిసిన ఒక ప్రత్యేకమైన వ్యక్తితో ఈ రాశివారు ఏ పని చేసినా సరే దాని శ్రద్ధతో పర్ఫెక్ట్గా చేయాలనుకుంటారు. ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా మంచిగా కలిసి వస్తుంది. ఎందుకంటే మీ యొక్క రాశి జాతకులకు అనుగ్రహానికి బుధుడు ఇవ్వబోతున్నాడు. బుధుడు శుక్రుడు యొక్క కలయిక ఒక శక్తివంతమైన శోభాధారంగా సృష్టిస్తుంది. ఇది ఈ రాశి కోసం చాలా అరుదుగా వచ్చే అదృష్ట సమయం. ఈ రాశి వారి కోసం ఈ శుక్ర సంచారం నిజంగా ఒక ఆశీర్వాదం లాంటిది. సాధారణంగా మీరు శ్రద్ధగా, విశ్లేషణాత్మకంగా ఆలోచించేవారు. చిన్న విషయానికి మనసులోనే స్ట్రెస్ పెట్టుకునేవారు. కానీ ఈ విషయంలో మీకు మీ మూడవ ఇంటిని బలపరచడం వల్ల మీలో ఉండే ఆ చిన్న చిన్న ఆత్మ సందేహాలు తొలగిపోతాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా క్లారిటీ, కాన్ఫిడెన్స్, స్ట్రాటజీ ఇవన్నీ 3 వారాలుగా సహజంగా వస్తాయి. సాధారణంగా ఈ రాశివారి నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. కానీ ఈ రోజున మీ తీర్మానం, శక్తి, తేజస్సు పెరుగుతుందని చెప్పవచ్చు. ఒక వెలుగు వెలగబోతున్నారు. మీ ఆలోచనలు, మీ మాటలు, మీరు చెప్పే వాటిల్లో కూడా ఎదుటివారి యొక్క మెప్పు ఈ నెలంతా పొందుకోబోతున్నారు. శుక్రబుధ గ్రహం యొక్క కదలిక సంచారం మీ మనసులోని అంతటి ఆత్మవిశ్వాసాన్ని రేకెత్తిస్తుంది. మీకు అందరూ మామూలుగానే ఆకర్షితులవుతారు. కానీ ఈ రోజున వారి ఆకర్షణ మరింతగా ఇరుమడిస్తుందని చెప్పక తప్పదు. ఈ రోజున మీ తీర్మాన శక్తి అంతటి ఖచ్చితత్వంతోనే పనిచేస్తుంది. ముందుగానే మీరు గ్రహించకపోయిన అవకాశాలు మాత్రం ఒక్కసారిగా మీ దారిలో ప్రత్యక్షమవుతాయి. వాటిని వినియోగించుకునే ధైర్యం పెరుగుతుంది. ప్రత్యేకంగా ఈ సమయంలో మీ జీవితంలో మీరు కూడా ఇదే చేయగలనని ఒక ఆత్మవిశ్వాసపు అలజడి ప్రారంభం అవుతుంది. ఈ సమయంలోనే ఈ రాశివారు మీ జీవితంలోని ఎన్నో పనులను సులభంగా పూర్తి చేస్తారు. సాధారణంగా ఈ రాశివారు చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచించి మనసులోని అనవసరపు టెన్షన్లు పెట్టుకుంటారు. ప్లీజ్